ఎస్ఎస్ఎంఈ 29 కి మహేష్ కంటే ప్రియాంకకే ఎక్కువ దిమ్మ తిరిగేలా హాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన జక్కన్న కలెక్షన్సే కాదు ఆస్కార్ అవార్డులకు సైతం రాజమౌళి అదిరిపోయే స్కెచ్ అదే జరిగితే 10,000 కోట్ల క్లబ్ లోకి ఎస్ఎస్ఎంఈ 29 ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి హావ్ ఎ లుక్ హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ మూవీపై చాలా విషయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో తమిళ్, మలయాళ, బాలీవుడ్ యాక్టర్స్ పార్ట్ అయ్యారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే సినిమాను గ్లోబల్ మూవీగా మార్చేందుకు ప్రియాంక చోప్రాకు అత్యంత ప్రయారిటీ ఇస్తున్నట్లు ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అయితే ప్రియాంక చోప్రాకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారంటూ కూడా కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్గా ఎస్ఎస్ఎంఈ 29 అని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు జక్కన్న అన్ని విధాలుగా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను పలు దేశాల్లో రిలీజ్ చేయడానికి భారీ లెవెల్లో స్కెచ్ చేస్తున్నారు. ఈ మేరకు భారీగా బిజినెస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబుతో మూవీని స్టార్ట్ చేసినప్పుడు కేవలం పాన్ ఇండియా మూవీగా మార్చారు. అయితే ఈ సినిమాను RRR మించి క్రేజ్ పెంచేందుకు సిద్ధమయ్యారు జక్కన్న. ఈ సినిమాని గ్లోబల్ మూవీగా మార్చడానికి హాలీవుడ్లో మార్కెటింగ్ సంస్థలను అప్రోచ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాను ఓవర్సీస్లోని పలు దేశాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వార్నర్ బ్రదర్స్ను అప్రోచ్ అయ్యారు. వారి ద్వారా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాకుండా తన మూవీని ఆస్కార్ అవార్డుల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఫారిన్ కేటగిరీలో ఇండియన్ సినిమా కాకుండా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా అన్ని కేటగిరీలో ఎంట్రీ ఇవ్వడానికి జక్కన్న ప్లాన్ చేశారు. అందుకోసమే గ్లోబల్ స్టార్స్ను కూడా ఈ సినిమాలో నటింపజేస్తున్నారు జక్కన్న. పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మూవీలో నటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆ సినిమా వర్గాలు చెబుతున్నాయి. అయితే హాలీవుడ్లో ఈ సినిమాను ఫుల్ మార్కెటింగ్ చేయడానికి ప్రియాంక చోప్రా సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ప్రియాంక చోప్రాకు హాలీవుడ్లో ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో ఉంచుకొని రాజమౌళి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లోనే ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో ఫేస్ ఆఫ్ ది మూవీగా ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ కారణంగానే ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రాకు భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. అయితే ప్రియాంక రెమ్యునరేషన్ మాత్రం దాదాపు మహేష్ బాబుకు చెల్లించే మొత్తం కంటే ఎక్కువ అని కొందరు ప్రస్తావిస్తున్నారు. కానీ మహేష్ కంటే రెమ్యునరేషన్ తక్కువనే ఉంటుందని మరికొందరు అయితే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండియా నుంచి గ్లోబల్ స్టార్గా ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసిన ప్రియాంకకు రికార్డు స్థాయి రెమ్యునరేషన్ చెల్లించి ఆమె ద్వారా హాలీవుడ్లోకి రాజమౌళి చేసే ప్లాన్స్ స్కెచ్ ఊహించని విధంగా ఉంటున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది గ్లోబల్ టాటర్ కథ అని ముందే చెప్పేశాడు జక్కన్న. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగేవాడని దాని అర్థం. ఎక్కువగా అడవుల చుట్టూ కథ ఉంటుందనేది కామన్ ప్రచారం. సింహాలు, జంతువులతో సీన్లుంటాయి. ఇందులో సనాతన ధర్మం కాన్సెప్ట్ను కూడా హైలైట్ చేయబోతున్నారంట రాజమౌళి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా అవుతుంది. రీసెంట్ టైమ్స్లో దేశవ్యాప్తంగా సనాతన ధర్మం కాన్సెప్ట్తో వస్తున్నటువంటి సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. మన ధర్మం, కల్చర్ అనేటువంటి కాన్సెప్ట్ను ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. పైగా ఈ కథలో ప్రకృతి చుట్టూ కథ సింక్ అయి ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలోని ప్రకృతిని ప్రేమించాలనేటువంటి కాన్సెప్ట్ను ఇందులో హైలైట్ చేయబోతున్నాడంట రాజమౌళి. మనం ఏది చేస్తే ప్రకృతి మనకు అదే తిరిగిస్తుందనేది ఇందులో ఓ సీన్తో చెప్తున్నారట జక్కన్న. అలా అని పూర్తిగా కాషాయ మార్గం పట్టకుండా సినిమాలో అడ్వెంచర్స్, యాక్షన్ ఎలివేషన్స్, బలమైన ఎమోషన్స్, కంటెంట్ను రంగరిస్తున్నారు రాజమౌళి. ఎంచుకుంటున్నటువంటి సనాతన ధర్మం కాన్సెప్ట్ ఇందులో ఏ మేరకు ఉంటుందో చూడాలి. మరి ఇక మొత్తంగా మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ప్రియాంక చోప్రాకు హాలీవుడ్లో ఎంతో కొంత మార్కెట్ ఉంది. సో గట్టిగా మాట్లాడుకుంటే, ఓపెన్గా మాట్లాడుకుంటే మహేష్ బాబుకి హాలీవుడ్లో మార్కెట్ లేదు. ఈవెన్ ఇండియా వైడ్గా కూడా తక్కువే. ఎందుకంటే రీజనల్ సినిమాలే చేశారు కాబట్టి మహేష్ బాబు స్టిల్ ఆ మార్కెట్ సరిపోదన్నటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి తమిళ్ నుంచి వెళ్ళి మాధవన్ని అండ్ మలయాళం నుంచి వెళ్ళి పృథ్వీరాజ్ సుకుమార్ అని అండ్ దాని తర్వాత హాలీవుడ్ రేంజ్లో ఇంపాక్ట్ చూపించడానికి సమ్ టెక్నీషియన్స్ని అండ్ దాని తర్వాత ప్రియాంక చోప్రాని కూడా చాలా బాగా వాడుతున్నారని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. సో మొత్తంగా ఈ మార్కెట్ తోటి పాన్ వరల్డ్లోకి అడుగు పెట్టబోతున్నారు జక్కన్న. అండ్ ఇక వార్నర్ బ్రదర్స్ అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే. డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొన్ని వందల దేశాలలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఇదే కనుక జరిగితే ఎస్ఎస్ఎంఈ 29 కంప్లీట్గా 10,000 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ ఈ సినిమాని కంప్లీట్గా అంటే ఇండియన్ స్టైల్లో వారణాసి అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద మాత్రం ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ వారణాసి అని ఎందుకు టైటిల్ ఫిక్స్ చేశారు అండ్ హాలీవుడ్ రేంజ్లో ఇది వర్కౌట్ అవుతుందంటే ఎస్, అంటే ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని మైథాలజీకి సంబంధించినటువంటి సీన్స్ అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్గా అండ్ ఎంగేజింగ్గా క్యూరియాసిటీ
కల్పించేటువంటి స్టోరీ కాబట్టి డెఫినెట్గా ఇది పాన్ వరల్డ్ రేంజ్లో ఒక పెద్ద ఇంపాక్టే చూపిస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. సో మొత్తంగా ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెట్ పరంగా అండ్ దాని తర్వాత విజువల్స్ అండ్ టేకింగ్స్ ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఒక్క ఫైట్ సీక్వెన్సెస్ కోసమే దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి అంటే ఆస్కార్ అవార్డ్స్ కేటగిరీలో ఫర్ ది ఫస్ట్ టైం యాక్షన్కి సంబంధించి అంటే స్టంట్స్కి సంబంధించినట్టు కూడా ఆస్కార్ అవార్డ్ని కేటగిరీలో చేర్చడం జరిగింది. అయితే RRRలో కనుక అలాంటి ఒక అవార్డు ఉంటే RRR టైంలో డెఫినెట్గా RRRకి ఒక అవార్డు వచ్చేదన్న కామెంట్స్ కూడా తెలుగు ఫ్యాన్స్ చాలామంది కామెంట్స్ చేశారు. బట్ ఇప్పుడు SSME 29లో ఆ అవార్డు చేరింది కాబట్టి ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వేరే కేటగిరీతో కాకుండా స్టంట్ కేటగిరీలో SSME 29కి అట్లీస్ట్ ఒక 2 ఆస్కార్ అవార్డులన్నా వచ్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. అటు మార్కెట్ పరంగా ఇటు అవార్డుల పరంగా 2 విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి SSME 29 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.